హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈ గుడి ఎక్కడుందో తెలుసా? ఒక నీటి కొలను మధ్యలో ఉందన్నమాట. ఇది ఎక్కడుందంటే అమలాపురానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పల్లం అనే గ్రామంలో ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సీన్ ఏదైతే ఉందో ఇది గోదావరి సముద్రం రెండు కలయిక ప్లేస్ అన్నమాట. ఈ గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ ఎంతో అందంగా చూడండి, వాతావరణం ఎంత అందంగా ఉందో. ఇక్కడ జరుగుతున్నటువంటి చేపల వేట ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఇక్కడ అగ్నికుల క్షత్రియులు తమ పడవల్లో చిన్న చిన్న బోట్లలోని వెళ్ళి ఈ యొక్క చేపల్ని వాటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మకం పెడుతూ ఉంటారు. మనందరికీ తెలుసు, కోనసీమ అంటే ఒక అందాల మరి చెప్పలేం, అందం అంటే ఇక్కడే ఉందన్నమాట. ఇటువంటి ప్రాంతంలో ఈ యొక్క శివుడు ఉన్నటువంటి కొలను, ఆ కొలను ఉన్నటువంటి ప్రాంతం ఎంత అందంగా రమణీయంగా ఈ సూర్యోదయ టైంలో ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. ఇక్కడ చెప్పడం కంటే చూస్తేనే ఎక్కువ ఆనందం పొందగలుగుతారు. ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో టు ది వీడియో. ఏంటి ఇంకా వెరైటీగా ఉన్నాయి? ఎర్రపాము లాగా తినరా? మరే తెచ్చారు. మనకి డబ్బులు ఏమని చేస్తారా? 1600 ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా తమకు కావలసినటువంటి చేపల్ని తీసుకెళ్తూ, అలాగే బయట నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ నుంచి చేపలు పట్టుకెళ్తుంటారు. ఫ్రెష్గా మనకి కావలసిన రేటు అందుబాటులో ఉన్నటువంటి చేపలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ అనేక రకాలు, ఒక రకమైన చెప్పలేము, చివరికి నీటి పాములు కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇది చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ చేప చూడండి, ఇది ఎంత విచిత్రంగా ఉందో. అలాగే రకరకాల చేపలు, రకరకాల ఈ యొక్క సముద్ర సముద్ర జలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పంట, ఒక విధంగా చెప్పాలంటే పంట అనాలి. వీటిని చేపలు వీళ్ళకి ఆదాయం తెచ్చిపెట్టుకున్నాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువగా చాలామంది ఈ యొక్క దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.